చాలా బాగుందండి. రెస్పాన్స్ ఎలా ఉంటుంది? బాగుంది. అంటే కాన్సెప్ట్ నా సినిమా గురించి నేనే చెప్తే బాగోదు. భయ్యా భయ్యా ఒకటే చెప్తాను భయ్యా, భీమా సినిమా గామి అటర్ ఫ్లాప్ అనుకున్నాను, భీమా సినిమా కూడా అటర్ ఫ్లాప్ భయ్యా. ఏం బాగాలేదు, మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఒక గోపీచంద్ గారు బుర్రపని చేయట్లంటే ఇద్దరు గోపీచంద్రులు భయ్యా. బాలే సినిమా, బాలే, మొత్తం వరస్ట్గా ఉంది. ఒక స్క్రీన్ ప్లే లేదు, సేమ్ ఇదే చూసాను భయ్యా. అయిపోయింది, మేము చూస్తాం, బయటకు వచ్చాం బోర్ కొట్టి. అర్థమైందా? సినిమా మధ్యలోంచి వస్తాను భయ్యా. వేస్ట్ భయ్యా, ఏది నచ్చలేదు నాకు, ఏది నచ్చలేదు. ఇంకోటి చెప్తాను కదా, మా పేర్లు చెప్పి డబ్బులు తీసుకున్నారట, ఎలాగో రివ్యూర్స్ ఉన్నారో పాజిటివ్గా చెప్తారా ఫేమస్ అవడానికి అని చెప్పేసి. మాకు ఎవడో ఒక రూపాయి ఇవ్వలేదు. మళ్ళీ చెప్తాను, ఎవడో ఒక రూపాయి ఇవ్వలేదు, ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు. సినిమా అట్టర్ ఫ్లాప్. ఎగ్జాక్ట్లీ, మాకు రూపాయి ఇవ్వలేదు. సినిమా చూసి మాకు బోర్ కొట్టి మధ్యలో చూస్తాం బయటికి. అర్థమవుతుందా? ఎగ్జాక్ట్లీ. డౌటా? భీమా బాగుంది భయ్య, చాలా బాగుంది నిజంగా. డబుల్ యాక్షన్ అనమాట. భీమా రామాని ఇద్దరు డబుల్ యాక్షన్ హీరో గారు. గోపిచంద్ గారు నిజంగా అల్టిమేటెడ్ భయ్య. కామెడీ సెన్స్ కానీ, ఆ పంచ డైలాగ్ కానీ, గోపిచంద్ గారి నుంచి చాలా రోజుల నుంచి మిస్ అయిన సినిమాలో నిజంగా యాక్టింగ్ కానీ యాటిట్యూడ్ మాత్రం అల్టిమేటెడ్. సాంగ్స్ ఉంటాయి భయ్య, ప్రతి సాంగ్ కూడా హైలైట్. హీరోయిన్ ఉంటుంది అయ్యా, ముద్దుగా ఏంది, ముద్దుగా ఉంటుంది హీరోయిన్. అమ్మ నిజంగా గోపిచంద్ ఆ ఎమ్మటి పడుతుంటే మాత్రం అల్టిమేట్గా అనిపిస్తుంది. ఆ హీరోయిన్ కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. బాగుంది, పర్లేదు. సినిమా అయితే ఒక లెవెల్లో తీసుకెళ్ళారు, నాకు బాగా నచ్చింది భయ్య. అంటే కాకపోతే ఏంటంటే మనం తీసుకున్న జోనర్ బట్టి ఉంటుంది సినిమా అనేది. ఏమనిపించింది నీకు? నాకు బాగాలేదు అనిపించింది. ఎందుకు బాగాలేదు? సినిమాలో హీరోయిన్కి ఏమైంది? బాగుంది కదా. నాకు సినిమా నచ్చలేదు అయ్యా. హీరోయిన్ ఓకే, హీరోయిన్ బాలే. ఆ హీరోయిన్ ఓకే, నడుము చూపించినంత మాత్రాన బాగుందని చెప్పాలా? నడుమే చూపించింది, నడుము చూపించినంత మాత్రం బాగుందని చెప్పాలా? బ్యాక్ చూపిలే. నీకు అన్ని చూపిస్తే నచ్చుతాయి భయ్యా. సినిమా ఫ్లాప్ అంతే, ఇంకా నన్ను ఇంకేం అడగొద్దు. ఎందుకు అట్లా చెప్తావు? ఎగ్జాక్ట్లీ, ఉన్నట్టే చెప్తున్నాను. మనం ఒకరితో పోరు పని చేయాలంటే ఇద్దరు భయ్యా. రొటీన్ స్టోరీ అంతా రొటీను. ఇంకంతే, ఇంకేం చెప్పలేను. ఇంకా చెప్పు, ఏం చెప్పాలనుకుంటే. ఎవరు ఒపీనియన్ రాలేదన్న, మనం ఏం చెప్తాం? ఎగ్జాక్ట్లీ. సరే, నాకైతే మంచిగా అనిపించింది అన్న. సినిమా అంటేనే రొటీన్, అర్థమైందా? సినిమా అంటేనే రొటీన్. ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ అంతే. యూ హ్యావ్ టు గెట్ ద ఎక్స్పీరియన్స్, దట్స్ ఇట్. హూ యు ఆర్ టు జడ్జ్. అరే సినిమా అంటే ఎక్స్పీరియన్స్ అన్న, అర్థమైందా? కనీసం మన గోపీచంద్ చూసి ఒక 10 కోట్లు పెట్టే వాళ్ళు ఉన్నారు, అర్థమైందా? నెగిటివ్ చెప్పే వాళ్ళకి ఎవరైనా ఉన్నారా? ఇస్ దర్ ఎనీబడి టు ఇన్వెస్ట్? సింప్లీ భీమా సినిమా ఈజ్ సూపర్ ఫ్లాప్ మూవీ, దట్స్ ఇట్. సో whoever whatever ఇండస్ట్రీ భయా, ఇండస్ట్రీ అర్థమైందా? సినిమా అనేటువంటిదే రొటీను. సో ఆ సినిమాలో ఇంతకు ముందు వేరే ఫేస్ ఉంది, ఇప్పుడు వేరే ఫేస్ ఉంది. అప్పుడు వాడే కెమెరా అయింది, ఇప్పుడు వాడే కెమెరా అయింది. అప్పుడు వాడే తగ్గది, ఇప్పుడేది. అర్థమైందా? బాగుందన్న సినిమా అయితే, నాకు నచ్చింది సినిమా అంతే. అర్థమైందా? తప్పుగా మాట్లాడలేవు. సినిమాలాగా ఎంజాయ్ చేయాలి, అంతేగాని బాగాలేదు అని అంటే నువ్వెవరు 300 రూపాయలు పెట్టి చెప్పాను. నాకు అర్థం కాదు, నువ్వు చెప్పిన బాగుందని చెప్పేసి చెప్పిన బాగుంది. సినిమాలాగా చూడండి ఇప్పుడు, అర్థమైందా? దట్స్ ఇట్. ప్లీజ్ డోంట్ టేక్ నెగిటివ్ రివ్యూస్. నువ్వే చెప్తున్నావు. అమ్మా తోడు చెప్తున్నా, దేవుని సాక్షి చెప్తున్నా, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఎవ్వరు ఏమన్నా సరే అన్న, శివుని గురించే ఉంటుంది అన్న సీన్ మొత్తము. నిజంగా చెప్తున్నా, ఎవడైతే దేవుడు లేడు, మన దేవుళ్ళని అవమానిస్తారో, మన హిందూ దైవాలను అవమానిస్తాడో, ఆ ధర్మాన్ని అవమానిస్తాడో, ఈ సినిమా దానికి సమాధానం చూడు. ఆయనకు బోర్ కొట్టి ఆయన ఇది చేస్తున్నాడు. అంటే హిందూ ధర్మం చెప్పక నీకు అవమానం కొట్టిందే. కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న, నిజంగా చెప్తున్నా. గోపీచంద్ అన్న యాక్టింగ్, మ్యూజిక్ అన్న అఖండ మూవీ కంటే మించి ఉన్నది తెలుసా. అసలు నాకైతే దిమాగ్ ఖరాబ్ అయింది, ఇంకోసారి పోవాలనిపించింది తెలుసా. నిజంగా సినిమా అసలు హైలైట్ అన్న. ఫైటింగ్ కానీ, ఆ శివుని గురించి కానీ నిజంగా చెప్తున్నా అందరికీ అన్న. మహాశివరాత్రి అన్నా ఇగో అన్న, శివరాత్రి రోజు శివుని గురించి తప్పు చెప్పకూడదు. నిజంగా చెప్తున్నా అందరికి. ఫ్లాప్ కాదు, బ్లాక్ బస్టర్ మూవీ అన్న. నిజంగా చెప్తున్నా, ఆయన మనసుతో చూడలేదు. ఏదో లవర్ అన్నా, నువ్వు లవ్ లేవు, అందులో లేవు. దేవుని గురించి నువ్వు అట్లా తప్పగా మాట్లాడకు. నీకు దండం పెడతా, నువ్వు అట్లా ఏకు. అది దేవుని గురించి ఉన్నది. బూతులు కావాలంటే కావాలి, కానీ దేవుని గురించి మాట్లాడితే పోవాలి పగకు. కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న, నిజంగా చెప్తున్నా అన్న. భీమా అన్న
అన్న ఇలాంటి సినిమా కోసం కాదన్న గోపీచంద్ ఫ్యాన్స్ అసలు వెయిట్ చేస్తున్నది. అసలు యాక్షన్ సీక్వెన్స్ మామూలు లేదన్న. అసలు అంటే ఇలాంటి సినిమా ఇలాంటి శివరాత్రికి ఇలాంటి పెద్ద హిట్ కొడతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేను. గోపీచంద్ అన్న మాత్రం పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో గోలిమార్ అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో పోలీస్ క్యారెక్టర్ చేశాడన్న. సో ఇది మాత్రం దానికి మించి ఉందన్న. చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ అన్న. అసలు కథ ఏంది, అసలు భీమారామ ఎవరు అనేది చూడాలంటే మీరు ముందు థియేటర్కి వెళ్ళాలన్నా. అండ్ ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ గోపీచంద్ గారు చేసి చాలా రోజులైంది. సో చాలా రోజుల తర్వాత ఇలాంటి బ్లాక్ బస్టర్ పడ్డదన్న. చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ ఎవరు కొట్టారో కానీ కుక్కని కొట్టినట్టు కొట్టిన బీజం కూడా చాలా నచ్చిందిరా. చాలా నచ్చింది. సినిమా నచ్చలేదురా. ఎందుకు అట్టర్ ఫ్లాప్ సినిమా చెప్తాను కదా, సినిమా నచ్చింది. చాలా బాగుంది. నాకు అట్టర్ ఫ్లాప్ మూవీరా, అర్థమైపోతుంది కదా. నాకు అట్టర్ ఫ్లాప్ నీకు నచ్చింది, నాకు నచ్చలేదు. నాకు నచ్చింది అన్న. గోపీచంద్ గారు యాక్షన్ చేస్తున్నంత సేపు అసలు మీరు గోపీచంద్ గారు వెన్నకిషోర్ గారు కామెడీ బాగుంది ఫస్ట్ హాఫ్, దాని వరకు నచ్చుతుంది. మీదంతా ఇంకా రొటీన్, ఇంకా ఆత్మధైర్యంతో గోపీచంద్ స్క్రీన్ ని మెస్పరైజింగ్ మూవీ. శివరాత్రి రోజు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అంటే అది. దాంతో పాటు పక్క అట్టర్ ఫ్లాప్ మూవీ అని కూడా చెప్పొచ్చు భయ్య. ఎందుకంటే రొటీన్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే, రొటీన్ డైరెక్షన్, రొటీన్ బీజిఎం. కొత్తగా ట్రై చేశాడు మనోడు ఒప్పుకున్నారు. దానివల్ల కొంచెం అన్సక్సెస్ అయిన సినిమా. కానీ అంతా మీద అంతా ఆడియన్స్ కి వెన్నకిషోర్ గారి కామెడీ బాగుంటది, అంతేనా. హీరో గారు అన్న ట్విస్టులు రివీల్ చేయొద్దు, కానీ మీరు చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. ఇంటర్వల్ బ్లాక్ కి మీరు అసలు ఉచ్చపోయడానికి కూడా పోతున్నా. ఎందుకంటే ఎప్పుడు వస్తుందా ఆ సీన్స్ అని వెయిట్ చేస్తారన్న. ఎప్పుడు అయిపోద్దా అని సినిమా చూస్తా ఉన్నాం. ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్. ఒకరు ఉంటారన్న, వాళ్ళకి నచ్చదు. వేరే ఫ్యాన్స్ హీరోస్ ఎవరో ఒకరు నచ్చుతుంది, అందరికీ భీమా మ్యాచ్ స్టార్ గోపీచంద్ కంబ్యాక్ మూవీ వన్ మ్యాన్ షో చేశాడు అనుకోవచ్చు. మహాశివరాత్రి రోజు మాస్ ఆడియన్స్కి ఒక మసాలా స్టఫ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కేజీఎఫ్ సలార్, రవి బుర్రా, ఆసమ్ అనిపించే గ్రాఫిక్స్తో డైరెక్టర్ హర్ష కూడా ఆత్మలతో భయపడకుండా ఆత్మధైర్యంతో విజయాన్ని ఎలా సాధించవచ్చు. కొన్ని స్క్రీన్ ప్లేలు చూస్తుంటే విరూపాక్షిని క్లబ్ చేసినట్టు అనిపించింది. కానీ గోపీచంద్ వెల్వేషన్ బ్యాక్ బోన్ క్రిస్టల్ మటుకు ఆసమ్ అనుకోవచ్చు. వెన్నెల కిషోర్ గారు కానీ, సప్తగిరి గారు కానీ, రవిబాబు గారు కానీ, నరేష్ గారు కానీ వాళ్ళ క్యారెక్టర్లు తగ్గట్టుగా ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి నాజర్ గారి నెగిటివ్లో ఒక మంచి విజన్ అనేది ప్రజెంటేషన్ చేశారు. సంజీవిని కూడా లోక కళ్యాణ్కే ఉపయోగించారు హనుమంతుడు. అలాగే చెడుకుని ఎంకరేజ్ చేయకుండా మంచినే స్ఫూర్తితో మహాశివరాత్రి రోజు గోపీచంద్ ఒక మాస్ మూవీని భీమా అని ఆల్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధానంగా ప్రజెంటేషన్ బాగుంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ గోపీచంద్. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. మన భీమా గోపీచంద్ గారు చేసిన యాక్టింగ్ అన్న, పోలీస్ యాక్టింగ్ ఉంటుంది మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసాడన్న. మనకు మూవీ మాత్రం సూపర్ అన్న, సూపర్ హిట్ అని చెప్పొచ్చు. మూవీని ఒక్కొక్క సీన్ ఉంటుందన్న. ఆ హీరోయిన్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఏం చేస్తుందో, ఆ యాక్టింగ్ అయితే హీరోయిన్, ఆ రొమాన్స్, సాంగ్స్ ఏమని ఉందన్న. ఆ మూవీ మాత్రం హైలైట్ అన్న. చూసినంతసేపు ఒక మనకు ఎనర్జీ అనేది వస్తుందంట. కుర్చీ మీద మనం కూర్చొని మూవీ చూస్తున్నామా ఏందా అన్నట్లు అనిపిస్తుంది అన్న. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. హీరో క్యారెక్టర్, మనకు హీరో యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేసినారన్న. మూవీ మాత్రం ఈ వీక్కి అన్ని మూవీ కంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అన్న. మన మహాశివరాత్రికి మనకు ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ అన్న. అందరూ వచ్చి వాచ్ చేయాల్సింది అన్న. భీమా సినిమానా ఏముందన్న, సినిమా మాత్రం ఇచ్చి పడేసినా. నిజంగా చెప్తున్నా, డబుల్ రోల్ చేసిన మన గోపీచంద్ అన్న. ఒక అన్న రాముడు లక్ష్మణ్ లెక్క ఫస్ట్ క్యారెక్టర్ మొత్తం కానీ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, చిన్నపిల్లలను కాపాడుతుంటాడు. చిన్న ఆయననేమో పండిత్ లెక్క ఉంటాడు, అన్నదమ్ములు ఉంటారు. ఫస్ట్ పార్ట్ మొత్తం మనం ఒక లౌక్యంలో ఎంత ఎంజాయ్ చేసినామో సినిమా అంతా ఎంజాయ్ చేసే సినిమా. హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉందన్న. సెకండ్ తమ్ముడు ఉంటాడన్న, ఆయన క్యారెక్టర్ సూపర్ చేసిండు. లాస్ట్ ఫైట్ ఉంటాడన్న, శివుడు లింగం వస్తాడు. ఆ లింగం చూసిన మాత్రం నిజంగా చెప్తున్నా, శివరాత్రికి అన్నట్టు మనం ఒక లింగం దర్శనం చేస్తున్నాడు. ఫస్ట్ టైంలో దర్శనం చేయించిండు డైరెక్టర్ గారు. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్ ఇద్దరు చాలా బాగా చేసిండు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇచ్చి పడేసిండు. గోపీచంద్ కెరియర్లో పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్.